ఆమేన్. పరిశుద్ధ దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడమని, మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి మాకు జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా. మా మనోనేత్రములు విప్పి వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ఆ జ్ఞానమును అనుగ్రహించి దీవించి మమ్మల్ని నడిపించమని, ఈ సమయం బహుగా ఆశీర్వదించమని ప్రభా యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మరి ఈరోజు మనం ఇంకొక నూతనమైన అంశం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మాట్లాడిన అంశం ఏంటంటే, విశ్వాసముతో సమస్తము సాధ్యం. హల్లెలూయా. ఒకటి మర్చిపోకండి జనులారా, దేవుని యొక్క రాజ్యంలో ఏది మనము పొందాలన్నా దేవుని నుంచి విశ్వాసము ద్వారానే పొందగలం, కన్నీటి ద్వారా కాదు. కన్నీరు కార్చడం మంచిదే. కన్నీరు కార్చినప్పుడు మనం భావోద్రేకాలు మనం వ్యక్తపరుస్తున్నాం. మన తండ్రి దగ్గరికి వెళ్ళి మనం మన యొక్క బాధన, లేకపోతే మన యొక్క నొప్పి, మన యొక్క ఆయాసము వ్యక్తపరచడంలో తప్పు లేదు. కానీ కన్నీరును చూసి దేవుడు కదిలేవాడు కాదు, కానీ విశ్వాసమును బట్టి కదిలే దేవుడు. హల్లెలూయా. విశ్వసించినప్పుడు దేవుడు తన కార్యాన్ని, ఎందుకంటే ఆయన పలికిన మాటను మనము నమ్ముతున్నామని ఆయనకి మనము రుజువు చేస్తున్నాం. అప్పుడు దేవుడు దాన్ని బట్టి సంతోషించి ఏ వాగ్దానం అయితే మనకిచ్చాడో, ఏ మాట మనతో పలికాడో అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి మర్చిపోకండి, మనం దేవుని రాజ్యంలో ఏది పొందాలన్నా సరే, దేవుని వాక్యంలో ఏ వాగ్దానమైనా సరే, ఏ యొక్క ప్రమాణమైనా సరే, అది మనం పొందాలంటే విశ్వాసము ద్వారానే పొందగలం. ఆమేన్. అంతేకాదు, దేవుణ్ణి సంతోషపెట్టాలంటే కూడా విశ్వాసము ద్వారానే సంతోషపెట్టగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూసుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. అసాధ్యం. దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం విశ్వాసం లేకపోతే. ఇంకొక తర్జుమా ఉంది తెలుగులో, దాని పేరు నాకు తెలియదు, కానీ ఆ తర్జుమాలో ఎలాగుందో తెలుసా? నమ్మకము లేకుండా దేవుని సంతోషపెట్టుట అసాధ్యము. అంటే విశ్వాసము లేని జీవితం జీవిస్తూ, మతపరమైన జీవితం జీవిస్తూ, ఒక క్రమశిక్షణ ప్రకారంగా జీవించి, మతాచారాల ప్రకారంగా జీవించినప్పుడు మనము దేవునికి ఇష్టుడై బ్రతకలేము. కానీ ఎప్పుడైతే విశ్వాసముతో జీవిస్తామో అప్పుడు దేవుణ్ణి మనము సంతోష పెట్టగలము, దేవుణ్ణి మనము దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. అలాగే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. హల్లెలూయా. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. ఇంకో తర్జుమలో ఎలాగుందో చూడండి. ఇది దీనిని బట్టి పూర్వీకుల గురించి మంచి సాక్ష్యం ఇవ్వడము జరిగింది. మంచి సాక్ష్యం, పూర్వీకుల గురించి మంచి సాక్ష్యం ఎందుకని ఇవ్వబడ్డది? వారి విశ్వాసం వలన. వీరి గురించి, విశ్వాస యోధుల గురించి, విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు జరిగించిన వ్యక్తులందరూ గురించి, అనేక మంది, అందరు కాదు కానీ అనేక మంది గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చదవగలం. వారి పేర్లన్నీ కూడా మరి దేవుని గ్రంథంలో, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడ్డానికి కారణం ఏంటంటే, వారు విశ్వాసము ద్వారా అసంభవము అనేవి సాధించారు, కాదు అనేవి చేసి నిరూపించారు. ఇవన్నీ కూడా విశ్వాసము ద్వారా జరిగాయి. హల్లెలూయా. మర్చిపోకండి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి పూర్వీకులు, హల్లెలూయా, పూర్వీకుల గురించి మంచి సాక్ష్యం ఇవ్వడము జరిగినది. హల్లెలూయా. కాబట్టి వినండి, ఇవన్నీ కూడా మనం 11వ అధ్యాయం చదివినట్టయితే అనేక మంది పేర్లు మనం చదువు. మోషే గురించి చదువుతాం, అబ్రాహాం గురించి చదువుతాం, ఇస్సాక్ గురించి చదువుతాం, దావీదు గురించి చదువుతాం, సమూయేలు గురించి చదువుతాం, అనేక రకాలైనటువంటి సంసోను గురించి, మరి అనేక మంది దేవుని యొక్క గొప్ప కార్యాలు జరిగించిన బిడ్డల నామాలన్నీ ఆ యొక్క అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. ఎందుకంటే వారు విశ్వాసం వలన మనిషికి సహజముగా జరగదు అనేవన్నీ కూడా జరిగించి నిరూపించారు దేవుని యొక్క వాక్యంలో ఉన్న బలాన్ని. హల్లెలూయా. అది దేని వలన? విశ్వాసం వలన. హల్లెలూయా. కాబట్టి నేనేమన్నాను, ఏది మనము దేవుని నుంచి పొందాలన్నా, హల్లెలూయా, ఏది మనము దేవుని నుంచి పొందాలన్నా విశ్వాసము ద్వారానే పొందగలం. అసాధ్యము అనే దానిని సాధ్యము చేయగలిగినది విశ్వాసం ఒకటే. హల్లెలూయా. మనిషికి సహజముగా జరగదు. మరి నిపుణులందరూ ఇది అసంభవము అనేది,
ఏదైతే ఇంకా జరగదు, దీనికి వీలు లేదు, మార్గము లేదు, త్రావు లేదు, ఇది ఇంతే, ఇంతకు మించి మనం ఏమి చేయలేమని మనిషి అనొచ్చు, కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. అంతేకాదు దేవుని నమ్మిన వారికి ఏది కూడా అసాధ్యమైంది లేదు. కాబట్టి ఈ విశ్వాసం అనే అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమని మీరు మర్చిపోకూడదు. హల్లెలూయా. మరి ఇంకో వచనం చూద్దాం. చూడండి ఎంత ప్రాముఖ్యమైందో ఈ విశ్వాసం అనేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణము పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాను. మీరు మందులు కాక, చూసారా, ఆ మాట మర్చిపోవద్దు. ఇది మర్చిపోకండి జనులారా. ఈ యొక్క పత్రిక క్రైస్తవులకి, తిరిగి జన్మించినటువంటి బిడ్డలకు రాయబడ్డది. ఇది అన్యజనులకు రాయలేదు ఈ యొక్క పత్రిక. హెబ్రీలకు రాసిన పత్రిక. హెబ్రీలలో ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి రాస్తున్నటువంటి పత్రిక. ఈ పత్రికలో ఏమంటున్నాడు? మీరు మందులు కాక బుద్ధి లేని వారిలాగా, స్థిమితము లేనటువంటి వారు, దేవునిలో స్థిమితము లేనటువంటి వారు మందులై ఉండకూడదు. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఆగండి, 2 విషయాలు. విశ్వాసము చేతను ఓర్పు చేతను, విశ్వాసము ఓర్పు, ఓకే, చేతను వాగ్దానాలను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకోవాలంట. చూడండి, అంటే మన పూర్వీకులు ఏ రకంగా వాగ్దానాలు స్వతంత్రించుకున్నారంటే, ఏ రకంగా దేవుని యొక్క వాగ్దానాన్ని వారు స్వీకరించి దాని అనుభవంలోకి వచ్చారంటే, వారు 2 విషయాలు, విశ్వాసము ఓర్పు, ఈ 2 అంశాలని పట్టే. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కొక్కసారి దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం ఇచ్చిన వెంటనే జరుగుతుందని అనేక మంది అనుకుంటారు. అది జరగనప్పుడు, మనం అనుకున్నంత కాలంలో జరగనప్పుడు మనం మనిషిగా మనం అనుకుంటాం, ఓహో ఇది 2 నెలల్లో అవుద్ది, లేకపోతే ఒక 6 నెలల్లో, లేకపోతే 2 సంవత్సరాలు పట్టవచ్చు, దాని తర్వాత అవుద్ది. ఈ 2 సంవత్సరాలు 6 నెలలు దాటిన తర్వాత ఇంకా దేవుడు చెప్పాడో లేదో, ఇది నిజమైన వాక్యమో కాదు అని అనుమానంలోకి వచ్చేస్తుంటారు జనం. అనుమానంలోకి వచ్చి దేవుని వాగ్దానాన్ని విడిచిపెట్టేస్తాం. కానీ మర్చిపోవద్దు, వాగ్దానాన్ని స్వీకరించి స్వతంత్రించి దాన్ని అనుభవించాలంటే మనకి ఓర్పు అవసరం, సహనం అనేది అవసరం. అంటే దేవుడు ఎంతకాలము మనల్ని సహించమంటాడో మనకు తెలియదు, కానీ ఆ ఇచ్చిన వాగ్దానాన్ని మట్టుకు మనం వదిలిపెట్టకూడదు, దాన్ని పట్టుకొనే ఉండాలి. అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన తర్వాత కుమారుని కంటావని 25 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకు పుట్టాడు. చూసారా ఎంత ఓర్పు అవసరమో. మరి అబ్రహాం గురించి మనం ఆలోచించినప్పుడు, అబ్రహాం గురించి మనం మాట్లాడినప్పుడు ఏమంటాం? విశ్వాసానికి తండ్రి అంటాం. ఎందుకు? విశ్వాసము ద్వారానే పొందాడు. కానీ మాట వచ్చిన మరుసటి రోజు సారా గర్భవతి కాలేదు. అర్థమైంది కదా మీ అందరికీ? గర్భవతి కాలేదు కాబట్టి దేవునికి సాయం చేద్దామని హాగార్ని పంపించి ఒక గొప్ప క్లిష్టమైన పరిస్థితి ఏర్పరిచింది. అప్పుడే కాదు, ఈ రోజు కూడా. అందుకే మనకి ఇన్ని గొడవలు ఉన్నాయి ఇశ్రాయేల్ దేశంలో. మరి పాలస్తీనులకి వారికి మధ్యలో ఉన్నటువంటి ఇది మన లోకం అంతటికీ ఒక పెద్ద సమస్యగా మారింది. ఎందుకు? ఆ రోజు తొందరపడ్డందుకు. హాగర్ ద్వారా దేవుని యొక్క వాగ్దానాన్ని పరిపూర్ణం చేయాలని సారా అనుకుంది. అలాగ అవ్వదు. మనం ఓర్పు అవసరం, మనకి విశ్వాసం అవసరము, దేవుని సమయం అనేది మర్చిపోకండి. దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నెరవేర్చబడ్డానికి సమయం ఉంటుంది. గమనించారా? మరి యోసేపుకి దేవుడు ఒక గొప్ప మరి కళనిచ్చాడు. ఆ కళ పరిపూర్ణం అవ్వడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఎంత ఓర్పు అవసరమో చూడండి, ఎంత సహనం అవసరమో చూడండి. ఆ 13 సంవత్సరాలు కూడా నరకము ద్వారా వెళ్ళినట్టే ఉండింది. అసలు అవుతుందా? అవడానికి ఆస్కారం ఉందా? ఇది అసలు దేవుడిచ్చిన కళేనా, లేకపోతే నేను ఎక్కువ తిని పడుకున్నందుకు వచ్చిన కళ అని అనేక రకాలైన అనుమానాలు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి విషయం అది. అర్థమవుతుంది కదా మీ అందరికీ? కాబట్టి జనులారా వినండి, దేవుడు ఇచ్చిన వాగ్దానాల్ని, దేవుడు తన వాగ్దానాలు మనకి ఇస్తాడు, మాట్లాడతాడు, తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనము ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఏ రకంగా మాట్లాడినా ఆ వాగ్దానాన్ని మనం రాసుకోవాలి, నమ్మాలి, పలకాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, దాన్ని వదలకూడదు. అది ఎంత సమయమైనా సరే ఖచ్చితంగా దేవుడు మాట్లాడినప్పుడు అది జరిగి తీరాల్సిందే.
భూమి ఆకాశములు గతించిపోను కానీ నా మాటలు ఒక పొల్లైనను సున్నైనను కొట్టివేయబడదన్నాడు దేవుడు. అది జరగకుండా ఉండడానికి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం అనుమానించి ఆ యొక్క వాక్యాన్ని మనం వదిలేసినప్పుడు, అప్పుడు అది జరగదు. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. విశ్వాసము ద్వారా సమస్తాన్ని సాధించవచ్చు. ఆమేన్. సమస్తము సాధ్యమే. కానీ విశ్వాసానికి తోడుగా సహనము, ఓర్పు అనేది కూడా చాలా అవసరం. మరి ఇంకో తర్జుమా చూడండి ఎలాగుందో. మీరు మంద బుద్ధులు కాక నమ్మకము ద్వారా ఓర్పు ద్వారా దేవుని వాగ్దానములకు వారసులైన వారిని అనుకరించాలని మా ఆశ. చూసారా? ఆయన ఈ తర్జుమాలో ఏమంటున్నాడు? నమ్మకము ద్వారా. ఇంకో తర్జుమాలో విశ్వాసము ద్వారా. అంటే విశ్వాసము నమ్మకము రెండు సిమిలర్ వర్డ్స్ అన్నమాట. సో వాటి ద్వారా దేవుని యొక్క వాగ్దానాన్ని మనము పొందగలం. మనము దేవుని వాగ్దానాలు పొందకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? ఒకటి నేను ఇప్పుడే చెప్పాను మీకు. ఏంటంటే ఓర్పు లేక దాన్ని వదిలేస్తాం. ఇంకా అవుద్దో లేదో, ఆ దేవుడు ఇచ్చిందో కాదో, దేవుడు పలికిందో లేదో, ఆ ప్రవక్త ఏదైతే పలికడానికి నిజంగా ప్రవక్తో కాదో, ఈ రకరకాలైన అనుమానాలు. అంతేకాకుండా మన చుట్టూన్న వారు మనకి నెగిటివ్గా, ప్రతికూలంగా, మనకి ఈ యొక్క వాగ్దానానికి ప్రతికూలంగా మాట్లాడి అనుమానపు బీజాలు మన హృదయాల్లో నాటుతూ ఉంటారు. వాటి ద్వారా మెల్లిమెల్లిగా దాన్ని మర్చిపోవడం ద్వారా ఏమవుద్ది? ఆ ఓర్పు అనేది లేక మనం విశ్వాసాన్ని కోల్పోయి ఆ యొక్క వాగ్దానాన్ని కూడా కోల్పోతాం. అంతేకాకుండా అపనమ్మకము ద్వారా కూడా మనం కోల్పోతాం. చూడండి, అపనమ్మకము, ల్యాక్ ఆఫ్ ఫెయిత్, అన్బిలీఫ్ అంటే విశ్వాసం లేనటువంటి స్థితి. దీనిని బట్టి కూడా మనము దేవుని యొక్క వాగ్దానాలు పొందలేము. దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఎవరికి? ఇశ్రాయేల్ జనాంగానికి. ఏమని? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇచ్చేశాను అన్నాడు. హల్లెలూయా. చూసారా? దేవుని ప్రణాళిక ప్రకారంగా, దేవుని ఉద్దేశపూర్వకంగా దేవుడు ఏమన్నాడు? మీరు ఐగుప్తు నుంచి వారు బయలుదేరక ముందే ఆ యొక్క సమస్త దేశాల్ని, ఆ ప్రదేశాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఎప్పుడు? అనేక సంవత్సరాల క్రితమే. నిజంగా చూసినట్టయితే అబ్రహాముకి 400 సంవత్సరాల ముందే అబ్రహాముకి చెప్పాడు తన బిడ్డలకి అది ఇస్తానని. చూసారా? ఈ 400 సంవత్సరాలు దేవుడు ఎందుకు తీసుకున్నాడంటే, ఆ 400 సంవత్సరాల్లో ఈ యొక్క రాజ్యాలు, ఈ యొక్క భూమిని అంతా కూడా వారు సేదు చేసి సాధుపరిచి దాంట్లో మరి పంటలు పండించి మరి ఇళ్ళను కట్టి బావుల్ని త్రవ్వి మంచి ప్రదేశంగా మార్చారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని. హల్లెలూయా. మరి అవన్నీ తయారు చేయడానికి అంత సమయం పట్టింది. అందుకే దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని అక్కడ ఆ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని తీసుకెళ్ళి మీకు ఇళ్ళని ఇస్తాను, మీరు కట్టనటువంటి ఇళ్ళని ఇస్తాను, మీరు నాటనటువంటి పంటలు ఇస్తాను, మీరు త్రవ్వనటువంటి బావులు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. చూసారా? ఈ సమయాన్ని ఎందుకు తీసుకున్నాడు? ఒకటి, నన్ను దాని కొరకు సిద్ధపరచడానికి, ఇంకోటి ఆ ప్రదేశాన్ని సిద్ధపరచడానికి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడూ ఆలస్యము చేయడు. ఎందుకన్నా మనం అది ఆలస్యం అనుకుంటే ఆ ఆలస్యంకి కారణం ఉంది. ఎందుకు? రెండు, నన్ను సిద్ధపరచాలి ఆ ప్రదేశానికి వెళ్ళకముందు. ఎందుకంటే ఆ ప్రదేశానికి నేను సిద్ధపాటు లేకుండా వెళ్తే ఆ ప్రదేశంలో నేను జీవించలేను. దేవుడు నన్ను బానిసత్వం నుంచి తీసుకెళ్ళి పరిపాలించే స్థితికి తేడానికి నా లోపల రూపాంతరం చెందకపోతే నేను బానిస స్వభావంతో వెళ్ళి అక్కడ పరిపాలించకుండా అక్కడున్న జనానికి నేనేమవుతాను? బానిసనవుతాను. ఏ విధంగా పరిపాలించాలో, ఏ విధంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి సమస్తమైన ఆశీర్వాదాన్ని నేను చూసుకోవాలో, కాపాడుకోవాలో, దాన్ని ఇంకా సమృద్ధిలోకి నడిపించాలో ఆ జ్ఞానము నాకు లేదు ఇంకా. ఎందుకు? నేను బానిసగా పెరిగాను. నా జీవితాంతము ఈ 400 సంవత్సరాలు ఎలా బతికాను? అది తీసుకురా అంటే తెచ్చేవాడిని, అది 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 అక్కడికి వెళ్ళి అక్కడికి ఇయ్యు అంటే ఇచ్చేవాడిని, లేకపోతే ఇటుకెళ్ళి ఇన్ని చెయ్యు అంటే చేసేవాడిని. అంటే ఆర్డర్ ఇస్తే చేయడం, లేకపోతే ఏమీ లేదు. తినడానికి తిండిస్తారు, వేసుకోవడానికి బట్టలు ఇస్తారు, అవి వేసుకోవాలి, తినాలి. ఒక బానిస బతుకు. నాది అనేది నాకున్నది నేను ఎలా పెంపొందించాలి, ఎలా ఎదగాలి, ఇంకా సమృద్ధిలోకి ఎలాగ, ఆ తలంపులు లేవు. ఎందుకు? బానిస ఎప్పుడు ఆ విధంగా ఆలోచించడానికి అవకాశం లేదు. ఎప్పుడు కూడా బానిస తన యజమాని కొరకే ఆలోచించాలి.
అప్పుడే వాడు నిజమైన బానిస. కానీ అటువంటి మనస్తత్వంతో వెంటనే దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తే నువ్వు అక్కడ జీవించలేవు. నువ్వు ఆ పరిసరాల్ని ఆ యొక్క దీవెన్ని ఏ విధంగా మరి చూసుకోవాలి, ఏ విధంగా పెంపొందించాలి, ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలో ఆ జ్ఞానం నీకు ఉండదు. అందుకే ఈ 40 సంవత్సరాల్లో దేవుడు తన మాట ద్వారా, మోషే నడిపింపు ద్వారా వారిని నేర్పిస్తూ వచ్చాడు. వాళ్ళలో మార్పు, మనస్సు మార్పు కావాలి. చూడండి, అందుకే మనం తిరిగి జన్మించిన తర్వాత, హల్లెలూయా, మనం తిరిగి జన్మించిన తర్వాత రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. పౌలు గారు ఏమంటున్నారు? ఎందుకంటే నువ్వు నూతన జీవితంలోకి వచ్చావు, నువ్వు మరణించిన స్థితి నుంచి జీవంలోకి వచ్చావు, కానీ నీ మనస్సు, నీ సోల్ అంటారు, నీ మనస్సు ఇంకా మారలేదు. అందుకే నువ్వు తిరిగి జన్మించిన ఇంకా అనేక విషయాల్లో బంధకంలో ఉంటావు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఆ చివరి భాగం చదువు. నీ మనస్సు మారి నూతన మగుట వలన, నీ మనస్సు మారి నూతనం అవ్వాలి. చూడండి, దేవుని ఉద్దేశం నీ మనస్సు నూతన పరచబడాలంటే అంటే నీ తలంపులు మారాలి. బానిస తలంపులు మానేసి కొట్టివేయబడి పరిపాలించేవాని మనస్తత్వం నీ హృదయంలో, నీ మనసులోకి రావాలి. నీ హృదయం మారాలి, నీ ఆలోచన విధం మారాలి. అదంతా జరగాలంటే నీకేం కావాలి? చదువు. మళ్ళీ నీ మనస్సు మారి నూతనముగా మారాలి. ఎలా మారుతుంది? దేవుని వాక్యం ద్వారా. హల్లెలూయా. ద రెన్యూవల్ ఆఫ్ ద మైండ్ అన్నాడు ఇంగ్లీష్లో. రూపాంతరం పొందాలి. ఎలా రూపాంతరం పొందుతారు? దేవుని వాక్యమును ధ్యానించటం ద్వారా, పఠించటం ద్వారా, మరి దాన్ని చదువుట ద్వారా ఏమవుతుందంటే మన ఆలోచన విధానము దేవుని ఆలోచన విధానానికి అలైన్ అవుతుంది, ఏకీభవించే స్థితికి వస్తాం. అప్పుడు ఏకీభవించినప్పుడు అప్పుడు మనము మన పరిస్థితుల్లో ఎలా జీవించాలి, ఎలా మనం జయించాలి, ఇవి మనం తెలుసుకోగలం. అనేక మంది రక్షించబడి కూడా అనేక విషయాల్లో తన జీవితాల్లో బంధించబడిన స్థితిలో జీవిస్తున్నారు. అనారోగ్యంని జయించలేరు, ఆర్థిక స్థితిలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి కుటుంబ విషయాల్లో మనస్పర్ధలు. అనేక మంది క్రైస్తవులైన వారు విడాకులు తీసుకునే స్థితికి వచ్చారు. విడాకులు తీసుకున్న వారు ఉన్నారు. వారు ఎలా బ్రతకాలో, జయకరంగా బ్రతకాలో వారికి తెలియదు. వారు ఏమనుకుంటారు? అన్నీ కూడా ప్రార్థన అంటారు. ప్రార్థన చాలా అవసరం, కానీ రూపాంతరము చెందకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు నిజమైన జయకరమైన జీవితం జీవించలేవు. ఎప్పుడైతే నీ వాక్యాన్ని పట్టించి ధ్యానిస్తావో అప్పుడు నీ ప్రార్థన కూడా వాక్యానుసారంగా ఉండి, వాక్యం మీద ఆధారపడిన ప్రార్థనగా ఉండి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పరిస్థితులు కూడా మార్చబడతాయి. హల్లెలూయా. చూసారా? హల్లెలూయా. మీరు అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. ఇది అర్థం అవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వీరు మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని మీకు ఇచ్చేశాను, కానీ వారు పొందారా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని మేము గ్రహించుచున్నాము. ఎందుకు ప్రవేశించలేకపోయారు దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశంలో అంటే అవిశ్వాసం. ఇంకో తర్జుమాలో ఏముందంటే, గనుక వారు అవిశ్వాస కారణముగా ప్రవేశించలేకపోయారని గ్రహిస్తున్నాం. సమానంగా ఉంది, అదే విధంగా ఉంది. అయితే వినండి, ఇక్కడ అవిశ్వాసము ఇంగ్లీష్లో మనము దాన్ని అన్బిలీఫ్ అన్నాం. అన్బిలీఫ్ అంటే బిలీఫ్ లేకుండా ఉండడం, అంటే నమ్మకం అనేది లేకుండా ఉండడం. అపనమ్మకము ఉంటాం. అపనమ్మకము అంటే సాధారణంగా మనం ఎలా ఆలోచిస్తామంటే నమ్మకం లేకపోవడము అని. అన్బిలీఫ్ అంటే నమ్మకం లేకపోవడం అని. కానీ నిజమైన అర్థం తెలుసుకుందామని వేళ. అపనమ్మకము వాక్య ప్రకారంగా మనం ఆలోచించినట్టయితే, దేవుడు చెప్పింది నమ్మకుండా పరిస్థితులు, మన పంచేంద్రియాలు గ్రహించేది, మన ఆలోచనని నమ్మి
దేవుడు చెప్పింది నమ్మకపోవడమే అపనమ్మకము. ఉదాహరణ, నంబర్స్ అంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. ఓకే, 14వ అధ్యాయంకి వెళ్దాం. ఇక్కడ 13వ అధ్యాయంలో మనం గమనించేది ఏంటంటే, వేగులు వారు వెళ్ళారు. 10 మంది ఒక రకమైన రిపోర్ట్ తెచ్చారు, నివేదిక. 2 ఇంకో రకమైన నివేదిక తెచ్చారు. ఈ 2 కూడా ఏ రకంగా కూడా ఏకీభవించడం లేదు. 10 మంది మెజారిటీ అంటాం చూసారా, ఆ మెజారిటీ నివేదిక ఎలాగుందంటే, మోషే గారు మీరు చెప్పిందంతా కరెక్టే అయ్యా, అది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశమే, దాని రుజువుగా కూడా మేము ఫలాలు తెచ్చాం చూడండి, కానీ అది మనం పొందగలము, మనం దాన్ని సాధించగలము, దాన్ని స్వతంత్రించుకోగలము అంటే అది అసంభవము. నిజంగా చెప్పాలంటే ఎందుకన్నా మనం ఎదిరించి మనం యుద్ధం చేస్తే మనం నాశనం అయిపోతాం, మనం అనవసరంగా మరణిస్తాం. వారిని ఎప్పుడైనా మీరు చూసినట్టయితే అప్పుడు మీరు గ్రహిస్తారు, వారి ముందు మనం మిడతల వలె ఉన్నామయ్యా, ఇది బుద్ధిహీనత ఇలాగ వెళ్ళడము అంటున్నారు. ఆ సమాచారం తెచ్చారు. తెచ్చినప్పుడు 14వ అధ్యాయం చదువు. అప్పుడు ఆ సర్వ సమాజము, అప్పుడు ఎప్పుడు ఈ 10 మంది పలికినటువంటి నివేదిక విన్న తర్వాత ఏమని, ఇది మనం మరణిస్తాము, ఖచ్చితంగా మనల్ని ఛేదించి మనల్ని ఓడించి మనల్ని నాశనం చేస్తారని చెప్పిన నివేదిక విన్న తర్వాత ఆ జనసమూహం ఏం చేస్తుంది చూడండి, ఎలుగెత్తి కేకలు వేశారు. ప్రజలు ఆ రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చారు. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సనుగుకొనిరి. చూసారా, ఎవరికి మోషే దేవుడిని ఏర్పరిచిన నాయకుల మీద సనుక్కున్నారు. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేము ఎందుకు చావలేదు, ఈ అరణ్యంలో మేమేలా చావలేదు, ఈ అరణ్యంలో ఎందుకు చావలేదు, మేము కత్తివాత పడునట్లు అంటే వారు సంహరిస్తారనమాట. యెహోవా మమ్ములను ఈ దేశములోనికి ఏల తీసుకుని వచ్చాను. చూసారా ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత ప్రతిరోజు మన్నా తింటున్నారు. ప్రతి దేవుని యొక్క అగ్ని స్తంభం వారితో ప్రతి రాత్రి ఉంది, దేవుని యొక్క మేఘం వారిని కప్పుతా ఉంది, అయినా వారు నమ్మటం లేదు. కానీ ఏం నమ్ముతున్నారు, ఈ యొక్క ప్రతికూలమైనటువంటి నివేదిక నమ్మి. చూసారా, అపనమ్మకం అంటే నమ్మకం లేకపోవడం కాదు. అపనమ్మకం అంటే నువ్వు ఏదో నమ్ముతున్నావు కానీ సత్యాన్ని నమ్మటం లేదు, నువ్వు దేవుని చెప్పింది నమ్మటం లేదు కానీ ఇంకేదో నమ్ముతున్నావు, అది ఈ అపనమ్మకం ఇక్కడ. అందుకే వీరు ఏం నమ్ముతున్నారు, ఇది నమ్మారు, ఆ నివేదిక నమ్మారు కాబట్టి ఎలుగెత్తి ఏడ్చారు, రాత్రంతా ఏడ్చారు, సనిగారు, గునిగారు. యెహోవా మమ్మల్ని ఇక్కడ కత్తి వాటుతో మమ్మల్ని సంహరించడానికి ఈ ఎడారిలోకి తెచ్చారని దేవుని మీద కూడా గునుగుతున్నారు, సనుగుతున్నారు. చూసారా, మరి పేరుకి దేవుని బిడ్డలు, వారు రూపాంతరం పొందటం లేదు, వారు దేవుణ్ణి తెలుసుకోవటం లేదు, దేవుని ప్రేమను గ్రహించటం లేదు, దేవుని కాపుదలను గ్రహించటం లేదు. దేవుడికి ఉద్దేశం వారి పట్ల ఉంది, వారి యొక్క మంచి స్థలానికి తీసుకెళ్ళి పరిపాలకులుగా చేయాలని ఉద్దేశం దేవుని హృదయంలో ఉందని గ్రహించటం లేదు. ఎప్పుడు చూసినా ఐగుప్తు ఎందుకు, ఆ బానిసత్వమే కావాలి. ఎందుకంటే ఆ బానిసత్వం ఎలాంటిదంటే, నువ్వు కష్టపడి పనిచేస్తే నీకు రావాల్సిన 10 నయా పైసలు రోజుకి వస్తాయి. ఇక్కడ కష్టపడి పనిచేసి ఆలోచనతో పనిచేయాలి, దేవుని యందు విశ్వాసంతో అడుగు వేయాలి. మరి ఇలా చేసినప్పుడు బాధ్యత అంతా నీదే, నీ మీద ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి అది ఇష్టపడరు జనం. అంతా కూడా గవర్నమెంటే ఇవ్వాలి. అందుకే ఏదైనా ఫ్రీ రాగానే చూడండి, సీట్ రావాలి నాకు, లేకపోతే కాలేజీలో సీట్ రావాలి, లేకపోతే ఉద్యోగం రావాలంటే, అయ్యా నేను చర్చిలో క్రైస్తవుడిని కానీ గవర్నమెంట్ దగ్గర నేను షెడ్యూల్ కాస్ట్. ఎంత భయంకరమయ్యా నీ బతుకు. అసలు నీకు విశ్వాసం అనేది ఎందుకు నువ్వు క్రైస్తవుడు అని పిలుచుకుంటున్నావు నాకు తెలియదు. నేను విమర్శించటం లేదు, కానీ ఒకసారి గమనించు, విశ్వాసిని అని డబ్బా కొట్టుకుంటూ ఉంటావు. ఏం విశ్వాసం ఒకసారి ఆలోచించు. నీది ఏది నమ్ముతున్నావు? నీ దేవుడు శక్తిమంతుడా కాదా? నీ దేవుడు ఎట్టి పరిస్థితిలో అయినా నీకు తోడై ఉండి నేను నడిపిస్తాడు, విడిపిస్తాడు, నీకు సమృద్ధి కలిగిస్తాడు అని నమ్మకం నీకుందా? లేకపోతే నీ పరిస్థితులు నమ్ముతున్నావా, నీ గవర్నమెంట్ని నమ్ముతున్నావా, నీ యజమానులు నమ్ముతున్నావా, నీ కంపెనీని నమ్ముతున్నావా? కంపెనీ నుంచి ఉద్యోగం పోగానే లేకపోతే ఇంకా నా బతుకు లేదని ఉరి తీసుకొని చనిపోయే వారు ఉన్నారు. ఎగ్జామ్లో ఫెయిల్ అవుతే ఉరి తీసుకొని చనిపోతున్నారు యవనస్తులు. ఎంత బుద్ధిహీనత!
ఎంత తెలివిలేనితనము చూసారా. గమ్యం అనేది లేదు వారి జీవితంలో, వారి ఉద్దేశంలో దేవుడు లేడు. చర్చ్కి వస్తారు, సంఘానికి వస్తారు, పాటలు పాడతారు, డ్యాన్స్ వేస్తారు, చప్పట్లు కొడతారు, పాస్టర్ గారు మాట్లాడారు, ప్రిచెట్ పాస్టర్ అంటారు, వెళ్ళి ఉరేసి వస్తారు. ఇదేం విశ్వాసం నాకు తెలియదు. చూసారా, అంతా డాబు. అటువంటి విశ్వాసం కాదు. అదంతా ఏంటంటే లోకము ప్రకారంగా నడవడం అన్నమాట. అది కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం రూపాంతరం పొంది ఆయన ఆలోచించే విధానంలో ఆలోచించడానికే సహాయపడడానికే మనకి దేవుని యొక్క వాక్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ వాక్యం ఎందుకు ధ్యానించాలి? మనం రూపాంతరం పొంది ఆయన ఆలోచించే విధానంలోకి వచ్చి ఆయన చెప్పింది నమ్మినప్పుడే మనం ఆయన ఇచ్చిన వాగ్దాన్ని మనము పొందగలము. నమ్మిన వారు ఆమెను చెప్పండి. హల్లెలూయా. చూసారా, వారు నమ్మలేదు కాబట్టే వారు పొందలేకపోయారు. హల్లెలూయా. ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆమేన్. కాబట్టి మనం విశ్వాసముతో సమస్తము సాధ్యమే, సమస్తాన్ని సాధించగలం. అందుకే ఈ విశ్వాసం అనేది ఏంటి, ఎలా ఎదగాలి, ఏం చేయాలనేది మనం కొద్దిగా నేర్చుకోవాలి. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంకి వెళ్దాం. అంటే విశ్వాసం అంటే ఏంటో చూద్దాం, ఒకసారి కొద్దిగా గమనిద్దాం. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి ఉన్నట్టు వాటి యొక్క నిజ స్వరూపం. చూడండి, ఆగండి, జాగ్రత్త వినండి. నిరీక్షించబడుతున్నదంటే అది ఇంకా మన జీవితంలో నెరవేర్చబడలేదన్నమాట. దాని గురించి ఎదురు చూస్తున్నాం, అది అవ్వాలి అని ఆశిస్తున్నాం. ఈ ఆశకి కారణం ఏంటి? వాగ్దానం. హల్లెలూయా. అబ్రహాము తన కుమారుని కంటాడు అనేటువంటి నిరీక్షణలో బ్రతికాడు. ఎందుకు? దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి. అయితే ఆ నిరీక్షణలో మనం ఏం చేయాలి? విశ్వాసము దాన్ని ఏం చేస్తుందంటే ఇది నిజము అనేటువంటి నిశ్చయత మన హృదయంలో కలిగిస్తుంది. అర్థమైందా? ఆమేన్. చూడండి, విశ్వాసం అనేది నిరీక్షించబడ్డ వాటి యొక్క నిజ స్వరూపము, అది నిజము. ఆమేన్. అదృశ్యమైంది అంటే మన పంచేంద్రియాలకి మనకి తో మనం దాన్ని గ్రహించలేమన్నమాట. ఈ పంచేంద్రియాలకి అతీతమైనటువంటి లోకం అన్నమాట ఇది. ఓకే, పైన ఉన్నటువంటి లోకం. ఇది ఇంగ్లీష్లో స్పిరిట్ వరల్డ్ అంటారు, ఆత్మ సంబంధించినటువంటి లోకం. ఆమేన్. ఈ అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అది నిజము. ఈ నా కళ్ళకు కనపడటం లేదు, నా పంచేంద్రియాలతో దాన్ని గ్రహించలేకపోతే, కానీ నాకు తెలుసు ఇది నిజము. ఆ యొక్క నిశ్చయతకి దేవుడు ఒక్కడే తన వాక్యం ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కలిగించగలరు. దానిని విశ్వాసం అంటారు. మరి ఇంకో తర్జుమాలు చాలా బాగుంది. ఏమనంటే నమ్మకము. విశ్వాసంగా మరో పదం ఏంటండి? నమ్మకం అనేది ఆశతో ఎదురు చూచు వాటిని గురించిన నిశ్చయత. ఒక దేన్నైతే నువ్వు ఆశిస్తున్నావో అది నిజము, అది జరుగుతుంది, నాది అనే నిశ్చయత, ఒక నిబ్బరం అనేది నీకు కలుగుతుంది. అంతేకాకుండా కంటికి కనిపించిన వాటిని గురించి నిర్ధారణ. హల్లెలూయా. ఆమేన్. ఈ యొక్క విశ్వాసం అనే జనులారా వినండి, ఇది ఆత్మకు సంబంధించినది, మనసుకు సంబంధించినది కాదు. అందుకే విశ్వాసము మనసుతో నువ్వు గ్రహించలేవు. అందుకే ఇంగ్లీష్లో ఏమన్నామంటే ఫెయిత్ ఈజ్ ఆఫ్ ద స్పిరిట్, ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ద మైండ్. అందుకే మైండ్తో, నీ మనస్సుతో విశ్వాసాన్ని నువ్వు గ్రహించలేవు, నువ్వు అర్థం చేసుకోలేవు. కానీ నీ హార్ట్తో, అంటే నీ హృదయముతో, నీ యొక్క ఆత్మతో దాన్ని గ్రహించగలవు. విశ్వాసం అనేది పంచేంద్రియాలతో మనం గ్రహించలేం. ఎందుకు? ఈ విశ్వాసం అనేది స్పిరిట్ వరల్డ్, అంటే ఆత్మలోకానికి సంబంధించింది కాబట్టి ఈ పంచేంద్రియాలతో దాన్ని గ్రహించలేవు. ఏదైనా మెజర్ చేయాలంటే, దానికి కొలవాలంటే దానికి కరెక్ట్ ఇన్స్ట్రుమెంట్ అనేది అవసరం. ఇప్పుడు ఈ పుల్పిట్ లాంటిది ఉంది, దీన్ని ఇక్కడ నుంచి ఈ కొన నుంచి ఈ కొన వరకు నేను కొలవాలి. ఇది ఎంత వెడల్పు ఉందో తెలుసుకోవాలంటే నేను థర్మామీటర్ తెస్తే నాకు తెలుస్తుందా? తెలియదు. ఎందుకు? థర్మామీటరు ఈ డిస్టెన్స్ని, ఈ బ్రెత్, ఈ లెంత్ని కొలవదు. థర్మామీటర్ ఏం కొలుస్తుంది? టెంపరేచర్ కొలుస్తుంది కదా. అంటే ఆ యొక్క ఉష్ణోగ్రతని కొలుస్తుంది. దీన్ని కొలవడానికి మరి ఇంకొక ఇన్స్ట్రుమెంట్, టేప్ తెస్తాం కదా. అలాగే ఎందుకు ఈ టేప్, ఈ లెంత్ నాకు తెలవాలంటే నువ్వు థర్మామీటర్తో నువ్వు తెచ్చి నువ్వు చూస్తే నీకు ఏమీ అర్థం కాదు. ఏమనిపిస్తుంది? ఇది అసలు
ఏంటి అసలు అనిపిస్తుంది. అలాగే అనేక మంది విశ్వాసాన్ని మనసుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఏమంటారు, దేవుడు లేడు అంటాడు. నాకు రుజువు చేయి దేవుడు ఉన్నాడు అని, అప్పుడు నేను నమ్ముతాను. దేవుడు ఏమంటాడు, నువ్వు నమ్ము నేను రుజువు చేస్తానంటాడు. హల్లెలూయా. అందుకే వాక్యం నేను దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు అన్నాడు. ఎందుకు? ఈ యొక్క పంచేంద్రియాలతో నువ్వు దేవుని గ్రహించలేవు. దేవుడు ఉన్నటువంటి స్థితి, దేవుడు ఉన్నటువంటి లోకము, ఇది ఆత్మలోకము. ఈ ఆత్మలోకానికి నీ మనసుని, నీ హృదయానికి సంబంధం ఉంది. అందుకే నువ్వు ఇవన్నీ కూడా నీ హృదయంలో గ్రహించగలవు. చూడండి, అందుకే ఏ వ్యక్తి అయినా సరే దేవుని సంబంధించిన అర్థం చేసుకోవాలంటే, తెలుసుకోవాలంటే తిరిగి జన్మించాలి. ఎందుకు? తను చచ్చిన స్థితిలో ఉన్నాడు. ఆత్మ ప్రకారంగా మరి ఆయన చనిపోయిన స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావో అప్పుడు నువ్వు నూతన సృష్టి అయ్యావు. సమస్తము క్రొత్తవాయను, పాతవన్నీ గతించిపోయాను. అంటే చూడండి, నీ మరణించిన స్థితిలో ఉన్న ఆత్మ తిరిగి జన్మించింది. ఇప్పుడు నువ్వు దేవుని గ్రహించగలవు. హల్లెలూయా. నువ్వు చచ్చిన స్థితిలో, అందుకే చచ్చిన స్థితిలో ఉన్నవాడితో దేవుని గురించి మాట్లాడితే వాడికి ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు. ఇదంతా బుద్ధిహీనత అంటాడు, దేవుడే లేడు అంటాడు. తిరిగి జన్మించిన వ్యక్తితో మాట్లాడండి, దేవుని గ్రహిస్తాడు. ఈ గ్రహించిన వ్యక్తి ఇంకా లోతుగా వెళ్ళాలి, దేవుని ఇంకా తెలుసుకోవాలి. గ్రహించాలంటే రూపాంతరం పొందినప్పుడు, తన వాక్యాన్ని మనం పఠించినప్పుడు, తన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనకి అవగాహన కలిగి మనం దేవుని గ్రహించగలం. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఏమన్నాం? విశ్వాసం అనేది 2-3 పదాలు చూద్దాం. నిర్ధారణ, నిశ్చయత, నమ్మకము. ఒక బలమైనటువంటి నమ్మకము మన హృదయంలో ఏర్పడుతుంది. అది విశ్వాసం అంటే. దాన్ని అంతకంటే ఎక్కువగా మనము దాన్ని ఇంకా నేను అంతకంటే ఎక్కువ విపులీకరించి మీతో చెప్పలేను. కానీ ఇంకా ముందుకు మనం వాక్యంలో చదువుతూ ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా దాన్ని అర్థం చేసుకోగలం, ఈ విశ్వాసం అనేది ఏంటి అనేది. మరి ఈ రోజుకి సమయం అయిపోయింది, కానీ ఇంకా లోతుగా వెళ్దాం. ఒకటి గమనించాలి, ఈ విశ్వాసం అనేది ఈ లోక సంబంధించింది కాదు. కాబట్టి అనేక సార్లు దేవుని యొక్క వాక్యంలో పలికిన వాగ్దానాలు మన మనసుకి అర్థం కూడా కావు. మన మనసుకి వెర్రితనంగా అనిపిస్తుంది. అసలు అర్థం ఉందా? ఇది అసలు ఎలా జరుగుతుంది? ఏం ఆస్కారం ఉంది అసలు అనేటువంటి అనుమానము కలిగించే విధంగా ఉంటుంది. ఒక్కోసారి దేవుడు మనతో మాట్లాడి మనకు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు, లేకపోతే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఉపదేశం ఇస్తాడు. అది విన్నప్పుడు ఓ అలాగా, ఇది బుద్ధిహీనత కదా, ఇది ఎలా జరుగుతుంది అనిపిస్తుంది. ఒకసారి ఏమైందంటే నాకు చాలా విపరీతమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చినప్పుడు విశ్వాసంలో నేను దేవుని యొక్క వాక్యం వాడుతూ ఉన్నాను. దేవా, నీవు పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందితిని అని గమనిస్తున్నాను, మరి పలుకుతున్నాను, మరి ధ్యానిస్తున్నాను, పడక మీద పడుకొని కూడా. అయితే ఇలా మాట్లాడుతూ, ప్రార్థిస్తూ, దేవుని వాక్యం ధ్యానిస్తూ, ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవా నేను ఏదైనా చెయ్యాలా అని ఒక చిన్న ప్రశ్న నా హృదయంలో వచ్చినప్పుడు నాకేమనిపించింది తెలుసా? దేవుడు ఏమన్నాడు? వెళ్ళి స్నానం చేసుకో అన్నట్టు అనిపించింది. అసలు ఎవరైనా జ్వరముతో ఉన్నవాడు బాగవ్వాలంటే స్నానం చేస్తాడా? టేక్ ఎ షవర్ అనిపించింది. నాకు అర్థం కాలేదు. కానీ ఒకటే అనుకున్నాను, నేను అపనమ్మకములో ముందుకు సాగను. నేను దేవుడు చెప్పాడు అని నాకు ఆ నిశ్చయత నా హృదయంలో వచ్చింది. కాబట్టి నేను అనుమానించనని చెప్పి ఎవరికి చెప్పకుండా వెళ్ళి స్నానం చేశాను. స్నానం చేసుకొని వచ్చిన కొద్దిసేపట్లో, హల్లెలూయా, స్నానం చేసుకొని వచ్చిన కొద్దిసేపట్లోనే సంపూర్ణంగా స్వస్థపడ్డాను. మళ్ళీ జ్వరం రాలేదు. హల్లెలూయా. ఆగండి, ఇంతటితో అయిపోలేదు ఈ స్టోరీ. మళ్ళీ కొద్ది కాలం తర్వాత, అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఈసారి నేను అనుకున్నాను, అరే దేవుడు చెప్పాడుగా స్నానం చేసుకోమని అని చెప్పి ఈసారి ప్రార్థన చేయకుండా, దేవుడిని అడగకుండా వెళ్ళి స్నానం చేశాను. స్వస్థపడ్డానా? కాదు, ఇంకా భయంకరమైన పరిస్థితి ఏర్పడ్డది. అంటే దాని అర్థం ఏంటంటే, నీ అంతట నీవు నీ మనస్సుతో పనిచేసేది కాదు విశ్వాసం అంటే. దేవుని నుంచి వినాలి. విన్నప్పుడు ప్రశ్నించకు, అనుమానించకు, నీవు అడుగువేయి, నమ్ము, ముందుకు కొనసాగు. ఖచ్చితంగా
తను మాట పలికినప్పుడు ఆ మాటలోనే ఆ శక్తి ఉంది నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి. హల్లెలూయా. కాబట్టి జనులారా, ఇది ఇంకా ముందుకెళ్దాం, ఇంకా దీని గురించి ధ్యానిద్దాం. మీరు ఇంకా తెలుసుకోవాలి, బలపడాలి. మనం విశ్వాసంలో బలపడుతూ ముందుకు కొనసాగి సమస్తం ఏదైతే ఎదుర్కొంటున్నారో వాటన్నిటినీ జయించి సాధించి సమస్తాన్ని మనము పొందాలి దేవుడు వాగ్దానం ప్రకారంగా. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించును గాక. ఆమెన్.